ఏమిటేమిటండి మీరు తాతయ్య కాబోతున్నారు? ఎంత గొప్ప వాస్తవమా? సెక్రటరీ పేపర్లు వేయించు, మీటింగ్లు ఎట్టించు, భజంత్రీలు కొట్టించు, పందిరీలు వేయించు, దద్దులు వెళ్ళిపోవాలి. సరే, అమెరికాలో అంటూ పెళ్లి అయితే గుట్టు చప్పుడు అక్కడ చేశారు. ఇది అలా చేయడానికి వీలు లేదు. ఆకాశం అంత పందిరేసి, భూదేవంత అరిగేసి, ముత్యాల ముగ్గులేసి అతి ఘనంగా చెయ్యాలి చూడదలన్నా. సర్లేవో అమ్మమ్మ గారు. అలాగేనండి తాతయ్య గారు. చెప్పు చిట్టి తల్లి, నీకేమేమి నగలు కావాలి, ఎన్ని చీరలు కావాలి, ఎన్ని కార్లు కావాలి చెప్పు. అమ్మడు, నేను చచ్చిపోతాను నాన్న. తల్లి ఏమైందమ్మా? ఏం జరిగింది? ఆయన నన్ను వదిలేశారు నాన్న. వదిలేశాడా? నిన్ను వదిలేశాడా? అమ్మయ్యో నా తల్లి, ఎందుకమ్మా? నువ్వేం తప్పు చేసావనమ్మా? చెప్పమ్మా, వాడు ఎందుకు ఎంత పని చేశాడో చెప్పు. చెప్పమ్మా. ఆయనకి నేను ద్రోహం చేశానట. వాడిని చెప్పు తీసు కొడతాను. నా కడుపులో ఉన్న బిడ్డ తనది కాదట. నన్ను గంగలో దొక్కి చచ్చిపోమన్నారు. దేవుడు సాక్షి, నేనే పాపం ఎరగను. అంత మాట పడ్డాక చచ్చిపోదాం అనుకున్నాను. కానీ నా కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతుకున్నాను. ఎంత పని చేశాడు? వాడి కాళ్ళు చేతులు విరగొట్టి కాదు, వాడిని ఖండ ఖండాలుగా కోసి కాకులకి గద్దరికి ఎగరేస్తాను. ఏమండి, ఏమిటా మాటలు? అల్లుడిని చంపుకుంటే చెడేది మన బిడ్డే. కడుపు చెప్పుకుంటే కాలమే పడుతుంది. కాస్త నిదానించండి, తొందరపడకండి. పోనీ మనం వెళ్ళి అల్లుడి గారిని. ఏడి ఎక్కడ చచ్చాడయ్యా వాడు? రాజాగారు తోట బంగ్లాలో దిగారట. ఇక్కడికి రారట. ఈ లెటర్ పంపించారు. నువ్వు వెళ్ళి వాడికి ఏమైనా డబ్బులు కావాలి అడగవయ్యా. ఎన్ని లక్షలు కావాల్సిన గుమ్మరిస్తాను, నాకున్నదంతా ఇచ్చేస్తానని చెప్పు. అసలు నేను బతికైతే నా బిడ్డ కోసం అని చెప్పవయ్యా వాడికి. ఆయనకెందుకు నాన్న డబ్బు? బోలెడంతుంది. అసలు అతనికి అనుమానం ఎందుకు వచ్చిందమ్మా నీ మీద? ఆ ఢిల్లీలో నువ్వు ఎవరు నిరుగుతువని? కృష్ణ ఇష్టిగాడా? ఆడెందుకు వచ్చాడు? చూడ్డానికి 4-5 సార్లు వచ్చాడు. వస్తే ఆయన కోపం వచ్చింది. చుట్టాల అబ్బాయి చూడ్డానికి వస్తే కోపం ఎందుకు? 2 సార్లు ఫోన్ చేశాడు. చేస్తే ఒకసారి ఫోన్ ఆయనే తీశాడు. తీస్తే ఏమండి, ఏమిటండి ఇది? మీకెందుకండి ఈ శిక్ష? ఇంకా తెలుసో తెలియకో నేనే ఎందులో పాపం చేశానేమో కానీ చీవకైనా ఎక్కువ తలపెట్టరే మీరు. కల్లో కూడా ఒకరు ద్రోహం చేశారు కదా మీరు. తెల్లవారు లేచిందిలాగా ఇది పరోపకారమే కానీ కొంత విషయం కూడా పట్టించుకోరా మీరు. 1000 పెళ్లిళ్ళు చేయించారు, 1,00,000 పప్పుల దీపాలు వెలిగించారు. అలాంటి ధర్మరాజు